సభకు నమస్కారం. ఎంత రియల్ హీరోయిన్స్ అంటే వీళ్ళే. నాకు లక్ష్మమ్మ 15-20 సంవత్సరాలుగా తెలుసు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో నాకు చక్కటి అనుబంధం. ఆమె 15 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈరోజు కూడా ఇలానే ఉంది. సో వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు పీల్చుకునే గాలి, వాళ్ళు నీరు తాగే నీరు అటువంటిది. సో నేను వ్యవసాయ శాఖలో సహాయ వ్యవసాయ సంచాలకులుగా రైతు శిక్షణా కేంద్రం నుంచి వచ్చాను. నేను అధికారిగా చెప్పుకునే కన్నా నేను రైతుగా చెప్పుకోవడానికి సంతోషపడతాను. నేను 2018 నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను, గో ఆధారిత వ్యవసాయం. అయితే ఎందుకు నేను వ్యవసాయంలోకి వచ్చాను అని అంటే, నాకు శిక్షణ ఇవ్వడం చాలా ఇష్టము. శిక్షణ ఇవ్వాలి అనేది, పుస్తకాలు చదివి శిక్షణ ఇవ్వడం ఎందుకు, నేను ప్రాక్టికల్గా నేను చేసి అప్పుడు దాంట్లో ఉన్న లోతుపాతులు, ఎన్ని కష్టాలు రైతులకి, ఏ విధమైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు, దాని పరిష్కారాలు ఏంటి అనేది మనము స్వతహాగా తెలుసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో 2018 నుంచి చేసుకుంటున్నాను. 1 ఎకరాలో నా ఇంటి కోసమే చేసుకుంటాను వ్యవసాయం. సో నేను చాలా సంతోషం. నాకు ఇది తెలిసిన వెంటనే నేను వచ్చేసాను రాజేంద్ర నగర్ నుంచి. సో ఎంతమంది ఔత్సాహికులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క గొప్ప వ్యక్తులు ఇక్కడ. ఎందుకే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక చిన్న సూచనతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను స్టేజ్ ఎక్కించారు, మేడం మీరు అధికారం మీరు వెళ్ళండి అని. కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడుకుంటున్నాము, కానీ విత్తనాలు ఎంత అవస్థ పడుతున్నారు అంటే, ఒకప్పుడు రైతు విత్తనాలని తన పొలంలోంచే తీసుకున్నవారు, కానీ మెల్లిమెల్లిగా మనమందరము కూడా మార్కెట్కి సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అది మళ్ళా తిరిగి మనము కొంచెం శ్రద్ధ పెడితే మన పొలం నుంచి విత్తనం మనం తీసుకోవచ్చు. ఒక హైబ్రిడ్ విత్తనం మాత్రమే మనము టర్మినేట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ విత్తనంగా తీసుకోలేము. కానీ అన్ని రకాల విత్తనాలని మనము ఒక పెద్ద కంకి, పెద్ద సొరకాయ, ఫస్ట్ వచ్చిన సొరకాయ కానీ ఫస్ట్ వచ్చిన పంట చాలా గట్టిగా వస్తుంది, బలంగా వస్తుంది. దాన్ని మనం విత్తనంగా పెట్టేసుకుంటే విత్తనం మన దగ్గర ఉంటుంది, మన నుంచి 10 మంది రైతులకి ఇవ్వచ్చు. ఇంకోటి, నేను 18లో నేను పెట్టినప్పుడు మొట్టమొదటి నేను వాడిన విత్తనం నవారా విత్తనం. నవారా విత్తనాన్ని శ్రీ పద్ధతిలో నేను వేశాను. 2 ఫీట్లకు ఒక్క కర్ర వేశాను. 90 పిలకలు వచ్చాయి నాకు. నేను సేవ్ ఫౌండేషన్ నుంచి 10 రకాల విత్తనాలు తీసుకున్నాను. నేను అప్పుడు అన్నారు వాడు, అమ్మ మీకున్న భూమి 10 రకాల విత్తనాలు తీసుకెళ్తున్నారు, అది కాదు పద్ధతి అంటే. నేను అన్నాను, వారన్న నేనేం చేశానంటే, 10 మంది నేను ఒక రకం విత్తనం పెట్టుకొని 9 మంది రైతులకి 9 రకాల విత్తనాలు ఇచ్చాను. నేను కొనుక్కున్నవి ఇచ్చేసి, వాళ్ళు పండించిన విత్తనం ఒక 5 కిలోలు నాకు ఇవ్వండి, ఎక్స్చేంజ్ చేసుకుంటాం మేము రైతుల దగ్గర. నా దగ్గర ఉన్న వెరైటీ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర ఉన్నది నేను తీసుకుంటాను. ఆ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. నిజంగా నేను మెదక్లో 2018లో ఒక 10 అడుగులు నడవడానికి 2 మనుషులు తీసుకెళ్ళాను మోకాళ్ళ నొప్పికి. కానీ ఇప్పుడు 18 నుంచి నేను తింటున్నాను. ఇప్పుడు చిన్న ట్రెక్కింగ్లు చేయగలుగుతున్నాను నేను. చక్కటి ఆహారంలో అంత గొప్పతనం. వారు అన్నారు, అసలు కళ్ళు కనిపించట్లేదు, తెల్లగా అయిపోతున్నాయి జుట్లు, ఎముకలు పని చేయట్లేదు, ఏది పని చేయట్లేదు. మరి అభివృద్ధి చెందుతున్నామా? ఆరోగ్యమే మహాభాగ్యం. అభివృద్ధి చెందుతున్నామా? ఎక్కడ వెళ్తున్నామా? ఒకరికొకరు ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, నీటి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది మనకి. దాంట్లో మీకు చిన్న సూత్రం చేస్తాను. ఆమని అని సినిమా యాక్టర్ ఉన్నారు మీకు. వర్షపు నీటిని ఆపుము, వర్షపు నీటిని మలుపుము, వర్షపు నీటిని నిలుపుము. అంటే మన పొలం ఇది, ఈ పొలంలో పడిన ప్రతి చుక్కను ఈ పొలంలోనే ఇంకిపోయే విధంగా చూసుకోవాలి. అదే మన జిల్లా, అలాగే మన దేశం, అలాగా మన రాష్ట్రం, మన జిల్లా, ఏది కూడా ఎక్కడ పడిన చుక్క ఆ భూమిలోనే ఇంకే విధంగా ఆపుము, వర్షపు నీటిని ఆపుము, మలుపుము, నిలుపుము అనే ఒక వాటర్ షెడ్ ప్రిన్సిపల్. దీంతో మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ నీరు మరియు భూ సంరక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేందుకే సేవ్ సాయిల్ అనే మూమెంట్ వచ్చింది. సో ప్రతి ఒక్కరూ ఒక 30 సంవత్సరాల వరకే మనకి ఈ భూమి పండుతుందండి. ఆల్రెడీ ఇది గట్టిగా భూమిలో గట్టిగా అయిపోయింది. దీన్ని మళ్ళా వానపాములతో ఉన్నటువంటి మట్టిగా చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం అందరము చేసి బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ విల్ సింగ్ ఏ సాంగ్. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా, స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదా,
గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా, ఆశయాల నీరు పోసి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం, ఆకురన్ని రాలినా వేసవి వెంటాడినా, చినుకురాల కుండునా చిగురు వేయకుండునా, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం, పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా, వేల మంది మేలుకుంటే వేకువ రాకుండునా, అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం, స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం, స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదే ఉంటే నేలపైకి దించుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్ జై కిసాన్. చాలా సంతోషం అమ్మా, వండర్ఫుల్ సెషన్. యాక్చువల్లీ ఇంకా సమయం ఉంటే కొనసాగించాలని అనుకున్నాము. ఇప్పటికే ఒక మొత్తం 5 సెషన్స్ సాయంకాలం వరకు, సాయంకాలం 7:30 వరకు సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో యాక్చువల్లీ మిమ్మల్ని ఎంత అభినందించాలంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చేయి నాడి చూస్తాడు, లేకపోతే స్టెథోస్కోప్ పెడతాడు, అంతే 2 నిమిషాలు 600 ఇచ్చి పొమ్మని చెప్తాడు. అదే వీళ్ళు ఇచ్చిన టెక్నాలజీ, ఇండిజినస్ నాలెడ్జ్, నేటివ్ టెక్నాలజీ, సైంటిఫిక్ టెక్నాలజీ. ఇది సైన్స్ అంటే ఎక్కడో పెద్ద పెద్ద కర్మాగారాలు, పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ ఇలాంటివి ఉంటేనే సైన్స్ కాదు. అనుభవంతో వచ్చిన ఈ విజ్ఞానం ప్రజా సంక్షేమానికి, ప్రజలందరికీ అభ్యుదయానికి ఉపయోగపడే టెక్నాలజీ వీళ్ళ రూపంలో, వీళ్ళ మాటల్లో ఈరోజు కనపడింది అంతా కూడా. లక్ష్మమ్మ గారు, యాదమ్మ గారు, మీ పేరు నాకు ఆదిలక్ష్మి గారు, అమ్మ మీ పేరు నరసమ్మ, లాయా, మీ అందరికీ చాలా అభినందనలు. మీరు ఈరోజు మీరు చెప్పిన టెక్నాలజీ, విత్తన సేకరణ, ఎక్కడి నుంచి అయితే విత్తనాలు మనకు వస్తాయి, చెట్లు ఎదిగిన తర్వాత, పుష్పించిన తర్వాత, విత్తనాలుగా మారిన తర్వాత, ఆ విత్తనాల ప్రొక్యూర్మెంట్, నేల పాలు కాకుండా, నీటి పాలు కాకుండా, గాలి వాటిని చెదిరిపోకుండా ఈ విత్తనాలు అంటే ఈ గింజల్ని సేకరణ విధానం చెప్పుకొచ్చారు, చాలా చక్కగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ విత్తనాలని అంతటిని కూడా చెరిగి జల్లెడ పెట్టి ఏ విధంగా నిల్వ ఉంచాలి, ఆ నిల్వ ఉంచే పద్ధతులు ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. 1 సంవత్సరానికి అయితే ఎలా చూడాలి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, అలాగే 7 సంవత్సరాల వరకు కూడా పంటని అంటే విత్తనాలు నిల్వ ఉంచి కూడా మొలకెత్తించవచ్చని వీళ్ళు అనుభవపూర్వకంగా చెప్తున్నది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా వీళ్ళు అగ్రికల్చర్ విధానాన్ని, పంట ముఖ్యంగా డ్రై ల్యాండ్ ఏరియాస్, ఎక్కడైతే నీరు లభించదో, ఎక్కడైతే ఎక్కువగా వేడి ఉంటుందో, ఎక్కడైతే భూములు చక్కటి సారవంతమైన భూములు కావో, అలాంటి నేలల్లో అధికోత్పత్తి తీసుకురావాల్సిన టెక్నాలజీ అంతా కూడా వీళ్ళు చెప్పారన్నమాట. నిజంగా బహుశా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డాక్యుమెంట్ చేసే ఉంటుంది. ఈ విధానాలన్నింటినీ కూడా మేధో సంపత్తి హక్కుల కింద నమోదు చేసే ఉండాలి. చెయ్యకపోతే కాదు, వెబ్సైట్లో ఉన్నంత మాత్రం చాలదు, మేధో సంపత్తి హక్కుల కింద దీన్ని తీసుకోవాలి. అంటే కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ ఇదంతా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మేధో సంపత్తి హక్కులు అంటుంటాం అన్నమాట. ఈ సంపద, ఈ జ్ఞాన సంపద మీది, మీ అనుభవం నుంచి వచ్చిన ఈ జ్ఞాన సంపద కొన్ని దశాబ్దాల తరపు శాస్త్రీయంగా చేసే పరిశోధనలు కూడా ఇవ్వనేవన్నమాట. ఇది ఇంత అనుభవం ఏంది, ఇంత చక్కగా మీరు నలుగురు కూడా ఇంత చక్కగా వివరించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా నన్ను నేను పరిచయం చేసుకోలేదు.
నేను బేసికల్గా జిల్లా అటవీ శాఖ అధికారిగా, అది మా గురువులు చెప్తారు. థ్యాంక్ యూ. ఈ చైర్ సెషన్ చేసింది పెద్దలు తులసిరావు గారు. ఆయన పేరులో ఉంది తులసి అని. ఆయన ఒక 17 సంవత్సరాల పాటు మన్ననూరు టైగర్ ప్రాజెక్ట్ని హెడ్ చేసినారు. ఆయన నల్లమల్లలో ఇంచి తెలుసు ఆయనకు. ఆయన కలెక్ట్ చేసి, ఆయన సేకరించి, ఆయన సమీకరించి తయారు చేసిన పుస్తకాలనే ఆక్స్ఫర్డ్ పబ్లిష్ చేసింది. ఆయన ఒక 2 స్పీసీస్ని కనుక్కున్నారు. ఈ మన స్పైడర్స్ అంతకుముందు శాస్త్ర సాంకేతికంగా కనుక్కోనటువంటి స్పైడర్ని కూడా ఆయన కనిపెట్టడం, దానికి సైంటిఫిక్ సొసైటీ అక్నాలెడ్జ్ చేయడము, రికగ్నైజ్ చేయడము, ఆయనకు ఆ రెప్యుటేషన్ ఉండడం. ఆయన మాకు 2010లో కమిషన్ అయినప్పటి నుంచి CGR తోటి ఉండి బయోడైవర్సిటీ విషయంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా ఆయన చాలా అటెండ్ అయ్యి, కాప్ సమ్మిట్లను కూడా అటెండ్ అయ్యి వచ్చి, ఆయన అపారమైన అనుభవంతో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఏ చెట్లు, ఏ మొక్కలు, ఏ స్పీసెస్ వాటి పేర్లతో సహా తను ఫోటోగ్రఫీ చేసిన ఫోటోలు కూడా ఎన్లార్జ్ చేసి, ఇక్కడ ఉన్న థీమాటిక్ పార్క్ కానీ, అక్కడ ఆ వాటర్ ఫాల్స్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ విషయంలో కానీ, రేపొద్దున ఇంకా రకరకాల ఎకోసిస్టమ్స్ని కూడా ఈ CGR ఎర్త్ సెంటర్లో తను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దట్ ఈస్ అబౌట్ తులసిరావు గారు. మీకు అందరికీ ధన్యవాదాలమ్మా. నాకు ఆ ప్రాంతీయ విభేదాలు లేవు. నేను విశ్వనరుణ్ణి, నేను ఒక 4-5 దేశాలు తిరిగాను. కానీ మీరందరూ మా జిల్లాలో, మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళుగా నేను అనుభూతి చెందుతున్నాను. బికాస్ దే ఆర్ వెరీ న్యాచురల్లీ దే ఎక్స్చేంజ్. మేము ఉద్దేశం కూడా ఈ విత్తన పండుగ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం కూడా ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటారు, సాంప్రదాయమైన జ్ఞానం. ఆ జ్ఞానం అనేది పోతుంది. ఇంకొక జనరేషన్ పోతే ఇట్లా మాట్లాడే వాళ్ళు, ఇట్లా అనుభవాలను పంచుకునే వాళ్ళు దొరకరు. అట్లా వెళ్ళి వాళ్ళ మాట్లాడేందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకొక సెషన్ అయితే ఇప్పుడు మా వయసు అయిపోతున్నది. మన సంఘంలో కోడాండ్ల సంఘం అని చేసినాం. అయితే 2 నెలల కింద ముందట వాళ్ళకు ఈ ఇతనాలు అన్నీ ఎట్లా దాచిపెట్టాలి అని అందరికీ పిలిపించి మొత్తం దినమంతా ఎట్లా మెత్తబెట్టాలి, ఏది ఎట్లా మెత్తబెట్టాలి అని వాళ్ళకి అన్నీ చెప్పి వాళ్ళతోని మెత్తేపించిన అనమాట. ఒక్క గంపల 4 రకాల మీద అడ్డడు పెట్టుకో ఎట్లా పెట్టాలి అలా చేయితోని మెత్తేపించినాం సార్. రేట్ అమ్మా, మీరు ఒక జిల్లా నుంచి వచ్చిండ్రు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కారణంగా. కానీ మేము వచ్చే వార్షిక సంవత్సరానికి కనీసం 4-5 జిల్లాల నుంచి ఇట్లాంటి ట్రెడిషనల్ రైతుల్ని తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకునేలాగా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.